హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనిషి పుట్టినప్పటి నుంచి తాను బ్రతుకున్నంత కాలం దేనికి లొంగినా లొంగకపోయినా రెండు పదాలు ఉన్న ప్రేమ అనే పదానికి మాత్రం తప్పనిసరిగా లొంగిపోతాడు. అది వీక్నెస్ అవ్వచ్చు, ఇష్టం అవ్వచ్చు, దానికి ఏదైనా అనొచ్చు. అందుకోసమే ప్రేమ అనే దాన్ని ఎవరు సరిగ్గా ఇప్పటికీ నిర్వచించలేకపోతున్నారు. అయితే పుట్టిన తర్వాత తల్లిదండ్రుల మీద, తోబుట్టువుల మీద ప్రేమ ఏర్పడుద్ది. కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీద, ఇంకా తెలిసిన వాళ్ళ మీద ప్రేమ ఏర్పడుద్ది. లేదా వాళ్ళకి బాగా చదువు చెప్పిన గురువుల మీద కూడా ప్రేమ ఏర్పడుద్ది. అండ్ మనకి పెళ్ళైన తర్వాత, మనకు పుట్టిన తర్వాత ఆ పిల్లల మీద కూడా కలిగే ప్రేమ ఒక రకంగా ఉంటుంది. అయితే వీటిలన్నిటిని పక్కన పెట్టి జీవితాంతం లవ్ సక్సెస్ అయినా సక్సెస్ అవ్వకపోయినా అనుక్షణం తలుచుకుంటూ ఉండే ఒకే ఒక ప్రేమ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో ఏర్పడే ప్రేమ. ఇది వరకు ఆ ప్రేమని, ఒకళ్ళ మీద ప్రేమ కలిగిన తర్వాత ఆ ప్రేమని తెలియజేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టేది. తెలియజేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు లేదో తెలుసుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టేది. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే, వాళ్ళు వేరే పెళ్లి చేసుకున్నా సరే చాలా కాలం బాధపడేవాళ్ళు. కొంతమంది దేవదాసులు అయిపోయేవాళ్ళు. ఇంకా కొంతమంది ఆ బాధను మర్చిపోలేక పెళ్లి చేసుకోకుండా ఉండేవాళ్ళు. ఇంకా కొంతమంది ఇంకా తప్పదు, మనల్ని ప్రేమించిన వాళ్ళు సుఖంగా ఉండాలి, ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి అని వాళ్ళకి మళ్ళా జీవితంలో ఎప్పుడు కనపడినా సరే వాళ్ళకి ఏ విధమైన సహాయం చేయటాకైనా ఎటువంటి లోపల కోరికలు లేకోకుండా, ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండా హోల్ హార్టెడ్గా సహాయం చేసేవాళ్ళు. అందుకోసమనే ఆ కాలంలో ఉన్న ప్రేమకి అనేక మంది అనేకమైన అర్థాలు చెప్పారు, సినిమాలు తీశారు. ఒక చరిత్రగా నిలిచిపోయే ఒక ఘట్టంగా నిలిచిపోయింది. బహుశా ఆ ప్రేమ అనేది కనుక లేకపోయి ఉంటే కుటుంబ వ్యవస్థ కూడా ఉండేది కాదేమో. ఎందుకనంటే నా వాళ్ళు, నాకు పుట్టిన వాళ్ళు, లేకపోతే నా తల్లిదండ్రులు, లేకపోతే నేను చేసుకున్న అమ్మాయి, లేకపోతే నేను చేసుకున్న అబ్బాయి అనే ఈ యొక్క బంధం గనక లేకపోతే మనిషి అనేవాడు కష్టపడేవాడు కాదు. నేను కష్టపడి నా పిల్లల్ని పోషించుకోకపోతే వాళ్ళు అనాథలు అయిపోతారేమో, వాళ్ళు బ్రతుకు అన్యక్రాంతం అయిపోద్దేమో, లేదా నన్ను చేసుకొని నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు పడే బాధను తట్టుకోలేకుండా ఉండటం కోసమని ఏదో ఒక పని చేయటం, వాళ్ళ బాగోగులు చూసుకుంటాం. అలాగే తను నమ్ముకొని వచ్చిన అమ్మాయి కూడా నా కోసమే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళని జీవితాంతం ప్రేమగా అపురూపంగా చూసుకోవాలని ఒక కట్టుబాటు అనొచ్చు, లేకపోతే ఒక వ్యవస్థ అనొచ్చు. ఆదిమానవుడి కాలం నుంచి ఇలా రాబట్టే నేటికి అనేకమైన మార్పులు జరిగి ఇప్పుడు లవ్స్ ఎలా ఉంటున్నాయో, వివాహ వ్యవస్థ ఎలా ఉంటుందనేది నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు thumbnail-లో పెట్టిన కంటెంట్లోకి వెళ్లే ముందు ఎందుకని ఆ కంటెంట్ ఎన్నుకున్నానంటే, ఏది నిజమైన ప్రేమో, ఏది నకిలీ ప్రేమో, ఏది ఎంతకాలం ఉంటుందో, ఎవరు ఎవరితో ఎంతకాలం ఉంటున్నారో
ఒకరితో ఉండంగానే ఇంకొకరితో కూడా లవ్ మెయింటైన్ చేస్తున్నారు అన్న విషయాలు సర్వసాధారణం అయిపోయి ఆ ప్రేమ అన్న పదాన్ని ఒక వ్యర్థమైన పదంగాను ఒక పనికిరాని పదంగాను ఇప్పటికే తయారు చేసేశారు. ఎందుకని ఈ మాట అన్నానంటే, మనకెవరైనా నచ్చితే వెంటనే వాళ్ళు మన లవ్ని యాక్సెప్ట్ చేసేయాలి, మనం ఏం చేయమంటే అది చేసేయాలి. ఒప్పుకోకపోతే నిన్ను చంపేనని చంపేస్తాను, లేదా నేను నీకోసం చచ్చిపోతాను. ఆ మాటలు ఎప్పుడైతే అంటామో అప్పుడే ఆపోజిట్ పర్సన్కి అర్థమైపోద్ది, వీళ్ళు ఇప్పుడు మనల్ని పెళ్లి చేసుకున్న సరే ఎంతో కాలం మనతో ఉండడు, నాకంటే మంచోళ్ళు దొరికిన తర్వాత తప్పనిసరిగా నన్ను వదిలేనన్నా వదిలేస్తాడు, లేకపోతే చంపేనన్నా చంపేస్తాడు. అంటే నేను నీకు సరిపోను అని చెప్పి నువ్వు లవ్ ప్రపోజల్ చేసేటప్పుడే నీ యొక్క మనస్తత్వాన్ని నువ్వు బయట పెట్టేస్తున్నావు. అలా ఒప్పుకోలేని వాళ్ళని అనేకమైన మందిని చంపేసిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి, వదిలేసిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఐఎమ్ టెల్లింగ్ బోత్ పర్సన్స్, మేల్ అండ్ ఫిమేల్ గురించి కూడా చెప్తున్నాను, ఓన్లీ జనరల్ టాపిక్ గా చెప్తున్నాను. ఒక మగవాళ్ళకనే కాదు, ఆడవాళ్ళకనే కాదు, అందరూ అలాగే చేస్తున్నారు. తర్వాత చెప్తాను, దానికి రీజన్స్ కూడా నేను చెప్తాను. అయితే అలాగ ఒప్పుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే మనల్ని చూసి, మన సోషల్ స్టేటస్ని చూసి, మన ఫైనాన్షియల్ స్టేటస్ చూసి, మన ప్రొఫెషన్ చూసి మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతన్ని మనం ఇష్టపడుతున్నాము అని మన మనస్సులోకి కలిగిన తర్వాత తప్పనిసరిగా అతను ఎలాంటి వాడో తెలుసుకోవాలనే ప్రయత్నం అనేది ఎవరైనా చేస్తారు. అమ్మాయి అయినా చేస్తుంది, అబ్బాయి అయినా చేస్తుంది. ఈ లవ్స్ అలాంటివి లేకుండా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇటు 7 తరాలు అటు 7 తరాలు అనేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడు ఏంటంటే అమ్మాయి మంచిదేనా అని అడుగుతున్నారు, అమ్మాయి తల్లి మంచిదేనా, చేసుకుంటే మమ్మల్ని ఏం టార్చర్ పట్టదు కదా అని అడుగుతున్నారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతున్నారు. ద సేమ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ అబ్బాయి సైడ్ కూడా. వాళ్ళ అమ్మ నాన్నలు ఎటువంటి వాళ్ళు, ఉన్నవాళ్ళేనా, ఆ అమ్మాయి మంచిదేనా, ఇదివరకు లవ్ అఫైర్స్ ఏమన్నా ఉన్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకొని ఆల్రెడీ ఏదన్నా లవ్ అఫైర్ ఉంటే గనక ఇంట్లో తల్లిదండ్రుల బలవంతం మీద చేస్తే గనక అది తెలుసుకొని మాకు అమ్మాయి నచ్చలేదు లేదా అబ్బాయి నచ్చలేదు అని సింపుల్ గా చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు అంత గ్యాప్ లేదు. మీకు ఫస్ట్ లో చెప్పినప్పుడు ప్రపోజల్ చేయటానికి కొంత సంవత్సరాలు తీసుకునే వాళ్ళు, యాక్సెప్టెన్స్ ఇవ్వటం కూడా కొన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు టైం అని చెప్పేవాళ్ళని ఓల్డ్ జనరేషన్ లో. ఆ టైం ఉంటే గనక ఎవరు ఎటువంటి వాళ్ళు మనల్ని చేసుకున్న తర్వాత నిజంగానే హ్యాపీగా ఉండగలమా వీళ్ళతో, అయితే జీవితాంతం చేసిన దానికి టార్చర్ అనిపిస్తూనే ఉంటామా, మనల్ని పోషించగల కెపాసిటీ ఉందా అని ఆలోచించుకునే టైమే లేకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేసినంటే చాలా మంది ఆలోచిస్తున్నారు. కొంతమంది అయితే ఓకే చెప్పేస్తున్నారు. తర్వాత ఆల్రెడీ ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వేరే ఎఫ్ఐఆర్ ఉన్నా సరే డోంట్ కేర్, అంత భయపడట్లేదు. ఎందుకనంటే వాళ్ళకంటే వీడు ఇంకా కొంచెం ఫైనాన్షియల్ గా బాగున్నా లేదు, ప్రొఫెషనల్ గా బాగున్నా లేదు, అతనితో అవసరాలు తీరిపోయిన తర్వాత ఇంకా వీటితో మనకు అనవసరం. ఎందుకంటే మామిడి పండు తిన్న తర్వాత టెంకన ఎలా విసిరేస్తామో అలాగే విసిరేసి కొత్త వాళ్ళని పట్టుకుంటున్నారు. వాళ్ళతో కూడా ఎంతకాలం ఉంటారో లేదన్నది వాళ్ళకే తెలియదు. బట్ ఇక్కడ దొరకని ప్రేమ వేరే చోట దొరుకుద్దని చెప్పి డెఫినెట్ గా వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ సమస్య ఒప్పుకోని వాళ్ళని చంపేయటం లేదు. ఆడవాళ్ళు అయితే
కామ్ గోయింగ్ గా ఉన్నవాడిని, వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు వెళ్ళే వాళ్ళని ఏదైనా స్కూల్లో కావచ్చు, ఐ మీన్ కాలేజీలో కావచ్చు, పని చేసే చోట కావచ్చు, ఎక్కడైనా కనపడినప్పుడు అతని మీద ఇష్టం పడినప్పుడు డైరెక్ట్ గా లేడీస్ కూడా లేడీస్ కూడా అంటే చేయకూడదని నా ఉద్దేశం కాదు, అందరూ సమానమే. ఇది వరకు వాళ్ళు చేసేవాళ్ళు కాదు, మగవాళ్ళు చేసేవాళ్ళు కాబట్టే నేను ఎస్పెషల్లీ ఆ పాయింట్ వాడాను. ఆడవాళ్ళు కూడా లేని ఆలోచనలు వాడికి కల్పించి, లేని రుచులు వాడికి కల్పించి, ప్రేమ అనే ఒక మైకంలో ఒక దింపి, వాడు చదువు పాడైపోయినా, వాడు చేస్తున్న ఉద్యోగం పాడైపోయినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూసినా, అప్పటి వరకు వాళ్ళ మాటకి ఎదిరికించిన వాడు కూడా వాళ్ళ మాటను ఎదిరికించి ఈ అమ్మాయితో వచ్చిన తర్వాత కొంతకాలం అతనితో ఉండి వాడిని వదిలిపెట్టేసి వాడిని పిచ్చివాడిని చేసిన అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. మగవాళ్ళు అయితే అంతకంటే క్రూరంగా ఒప్పుకోకపోతే చంపేస్తున్నారు, అడ్డు వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక లవ్ కోసం నువ్వు చంపేసే మనస్తత్వంతో నువ్వు అమ్మాయిని ప్రేమించావంటే దట్ ఈస్ నాట్ లవ్. ఆ అమ్మాయి మీద నీకు ఒక ఆకర్షణ, ఒక అట్రాక్షన్ ఉంది. తప్పనిసరిగా ఆ అమ్మాయిని నువ్వు నీ లవ్ని యాక్సెప్ట్ చేసినా ఈ చంపే మనస్తత్వం ఉన్నవాడు తప్పనిసరిగా వాళ్ళతో కాపురం చేయడు. చేసినా సరే అది కొంతకాలమే. నిన్ను నమ్ముకొని వచ్చిన ఆ అమ్మాయి మాత్రం ఆల్రెడీ ఒక అతనితో మ్యారేజ్ అయిపోయింది కాబట్టి సెకండ్ క్యాండిడేట్ అన్నట్టుగా చూస్తారు. మగవాళ్ళకైతే కొంతమంది పట్టించుకొని పెళ్లి చేసేసుకుంటారు, కానీ ఆడవాళ్ళు చాలా మంది ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది ఇంక ఈ అమ్మాయికి అన్న విషయం తెలిసిన తర్వాత స్టిల్ ఒంటరిగా జీవితం గడిపి ఏకాగ్గా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసమనే చాలా మంది వాళ్ళ ప్రాణాలకి తెగించి ప్రాణాలకి మీదకు వచ్చినా సరే ఇది వరకు వాళ్ళ లవ్ని సక్సెస్ చేసుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు చేసేవాళ్ళు అని చెప్పాను కదా. ఇప్పుడు అటువంటిదంతా పోయి ఒక మైకంలో ఉండి కేవలం నాకు నచ్చింది, నాకు కావాలనే పరిస్థితికే వచ్చారు. అందుకోసమనే చంపేస్తున్నారు. చంపిన తర్వాత వాడి జీవితం కూడా శూన్యం అయిపోతుంది, వెళ్ళి జైల్లో కూర్చుంటున్నాడు. అతని మీద ఆధారపడిన వాళ్ళ తల్లిదండ్రులు ఈ అబ్బాయి అది చంపేసిన వాళ్ళ అమ్మా నానేనని చెప్పి అతన్ని వేలెత్తి చూపిస్తున్నారు. అతనికి ఏ చెల్లో ఏ అక్క ఉంటే గనక అమ్మో వీళ్ళ అక్క వాళ్ళ తమ్ముడే లేకపోతే ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్యో చంపేశాడని చెప్పి వాళ్ళను కూడా వెలివేసినట్లు చూస్తున్నారు. దీని అంతటికీ కారణం మన మనస్సు మన ఆధీనంలో లేకపోవటం వల్ల. ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళని ఒప్పించవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, కానీ ఫ్యాషనబుల్, కాంట్రాక్ట్, షార్ట్ టర్మ్ అనేకమైన పేర్లు పెట్టచ్చు ఇప్పుడున్న లవ్స్కి. ఎంతకాలం ఉంటున్నారో వాళ్ళకే తెలియదు. ఒకళ్ళు ఉండంగానే ఇంకొకళ్ళు నచ్చుతుంటే వీళ్ళు సింపుల్గా వదిలిపెట్టేసి ఇంకొకళ్ళు చూసుకుంటున్నారు. బాయ్స్ కాదు, గర్ల్స్ కావచ్చు. గర్ల్స్ గురించి ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో అనేక మంది సైకాలజిస్టులు కానీ వాళ్ళందరూ ఏం చెప్తారంటే మగవాడు ఒక రకంగా ఎక్కువగా ఈ మూర్ఖంగా తయారైపోవటానికి ఆడవాళ్ళు కూడా వాడిని కొంతకాలం వాడి లవ్కి యాక్సెప్టెన్స్ చేసి వాళ్ళతో తిరిగి తర్వాత వాడిని వదిలిపెట్టి వేరే వాళ్ళతో వెళ్ళిపోయినందువల్ల అలా తయారవుతున్నాడు అని చెప్పిన లేడీసే అనేక మంది ఉన్నారు. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా నేను చూశాను. అట్ ద సేమ్ టైం అంటే దీన్ని డెవలప్మెంట్ అనుకోవాలో ఏమనుకోవాలో నాకైతే తెలియదు. అంటే మీకు డౌట్ రావచ్చు, మగవాళ్ళు అయితే అలా చేయొచ్చా అని. పొరపాటున చేయకూడదు. అసలు చంపటం అనేది, ఒక మనిషిని చంపటం అనేది చాలా ఘోరమైన విషయం. ఒక మనిషిని వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని టచ్ చేయటమే తప్పు. అటువంటి చంపేస్తున్నాడంటే
వాళ్ళ మృగంతో సమానం. ఏమని అంటే నన్ను మోసం చేసింది కాబట్టి వాళ్ళు నేను చంపేశానని చెప్తున్నారు. లేదు, నలుగురు కూడా అలాగే అనుకుంటున్నారు. ఇది వరకు వేరే వాడితో తిరిగేది ఆ అమ్మాయి, తర్వాత వీడికి తెలిసింది, అందుకోసం వీడు చంపేశాడని చెప్తున్నారు. ఇవన్నీ వాస్తవాలా కాదా అనేది మీ అందరికీ తెలిసిన విషయాలే చెప్తున్నాను. అందరికీ ఫైనల్ గా మీకు చెప్పే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఇష్టపడిన వాళ్ళని బలవంతం చేయమాకండి. లవ్ అనేది వాళ్ళ మనసులో పుట్టాలి, వాళ్ళకి ఇష్టం అవ్వాలి. ఇతనితో ఉంటే నేను హ్యాపీగా ఉండగలనన్న నమ్మకం కలగాలి, లేకపోతే ఈమెతో ఉంటే నేను హ్యాపీగా ఉండగలనన్న నమ్మకం కలగాలి. అంతేగాని ఒకరిని మాట్లాడుకోకుండా, ఒకరినొకరిని అర్థం చేసుకోకుండా, ఈలోపే షికార్లకి వెళ్ళిపోయి స్టేటస్లు పెట్టేసుకొని సోషల్ మీడియాలో పెట్టేసేసుకొని 2-3 రోజులు అయిపోయిన తర్వాత, 2-3 నెలలు అయిన తర్వాత, 2-3 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టేసి ఇంతకంటే బాగా నచ్చిన వాళ్ళు, లేకపోతే అంతకంటే అందమైన వాళ్ళు, లేకపోతే అంతకంటే డబ్బు ఉన్న వాళ్ళు, లేకపోతే అంతకంటే మంచి జాబ్ ఉన్న వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతుంటే సొసైటీ చివరికి ఏమైపోద్దంటే, ఇందాక చెప్పాను చూసారా, కుటుంబ వ్యవస్థ అనేది ఉండదని చెప్పాను చూసారా, అది తప్పనిసరిగా వస్తుంది. ఎందుకనంటే నన్ను నమ్ముకొని నన్ను మోసం చేసిన వాళ్ళ కోసం నేను ఎందుకు కష్టపడాలి, వాళ్ళ కోసం నేను ఎందుకు త్యాగం చేయాలి అన్న ఆలోచన మనిషిలో వచ్చిందంటే గనక వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. వాడు అన్నది కాదు, వాళ్ళు, ఏదైనా అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. నెక్స్ట్ జనరేషన్ అనేది లేకుండా చేస్తారు. నెక్స్ట్ జనరేషన్ వచ్చినా సరే మీరు కూడా లవ్ అంటే ఒక 2-3 నిమిషాలు, లేదా 2 రోజులు, 2-3 నెలల్లో చేసుకునేదే అనే ఒక కొత్త సంప్రదాయానికి తెర తీస్తూ ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. తీస్తారు. దయచేసి మీకు నచ్చిన వాళ్ళని మీరు ఎంతో కష్టపడి ఇష్టపడి చేసుకున్న వాళ్ళతోనే జీవితాంతం ఉండండి. గొడవలు అనేవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటాయి. గొడవలు వచ్చినంత మాత్రాన అప్పుడు వరకు నువ్వు వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసావో మర్చిపోయి వాళ్ళని వదిలిపెట్టేసేసి వేరే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. అలాగే బలవంతాన్న సంపాదించుకున్న దాన్ని ప్రేమ అనరు. భయపెట్టి చంపేస్తాను, సూసైడ్ చేసుకుంటాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్న వాళ్ళని పిచ్చి అంటారు. అదొక ఎడిక్షన్, అదొక మానసిక జబ్బు, అంతేగాని దాని లవ్ అనరు. అలాంటి నేర ప్రవృత్తి కలిగిన వాడిని పెళ్లి చేసుకున్నారంటే ఆడికి ఏదో ఒక రోజు చంపేస్తాడు, అది మాత్రం గ్యారంటీ. అందుకోసమని ఎట్టి పరిస్థితుల్లో మగవాళ్ళగా పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మగతనం అనేది చూపించుకోవాలంటే మనకంటూ కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ నచ్చి మనం చెప్పినప్పుడు ఓకే హీ సూటబుల్ ఫర్ మీ అనిపించుకునేలాగా ఉండాలంటే ముందు నీ వ్యక్తిత్వం మార్చుకోవాలి, నీ యొక్క స్టేటస్ మార్చుకోవాలి. కేవలం మనిషి పుట్టింది ఒక అమ్మాయి లవ్ కోసమే కాదు, లేకపోతే ఒక అబ్బాయి లవ్ కోసమే కాదు. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ అవర్ లవ్, అవర్ లైఫ్, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. చాలా ఇంపార్టెంట్ కాదన్నాం, కానీ లవ్ చేసుకుంటే కూర్చున్నంత మాత్రాన మనకు భోజనం వచ్చేది. మనకు ద్వారా పుట్టిన వాళ్ళకి ఆ లవ్ తీసుకొచ్చి వాళ్ళ పెద్దవాళ్ళని చేయదు. కాబట్టి ఏది కావాలన్నా ఫైనాన్షియల్గా తప్పనిసరిగా నువ్వు ఇన్కమ్ సంపాదించగలిగిన వాళ్ళైతేనే నీకు ఎవడైనా రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు బాగా డబ్బుండి ఒక మంచి జాబ్ ఉండి నీ తల్లిదండ్రులు కూడా బాగా ఉన్నవాళ్ళు అయితే నువ్వు ఎంత అందవికారంగా ఉన్నా సరే నీ మీద ప్రేమను కురిపించే వాళ్ళు నువ్వు లెక్కలేనంత మంది ఉంటారు. నువ్వు బాగా అందంగా ఉండి 6 ప్యాక్ బాడీ ఉండి, లేదు అమ్మాయి అయితే చాలా అందంగా ఉండి బాపు గీసిన బొమ్మ వలె ఉండి ఇంకా నీకు మించిన అమ్మాయి ఎవరు లేరు అని ఉన్నప్పుడు, నీ క్యారెక్టర్ బాగున్నప్పుడు నీ దగ్గర నిన్ను చేసుకుంటే తర్వాత నా లైఫ్ డౌట్ లో ఉంటుందేమో, ఎటు ఉంటుందో
అప్ అండ్ డౌన్స్ ఉంటాయేమో అని తెలిసిన వాళ్ళు నువ్వు ఎంతో అందంగా ఉన్నా సరే నీ మీద కోరిక తీర్చుకుంటానికి మాత్రమే వస్తారు, కానీ లైఫ్ లాంగ్ నీతో జర్నీ చేయటానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రారు. ఈ వీడియో చూసిన వాళ్ళు నేను నిజాలు చెప్పాను కాబట్టి రియలైజేషన్ అవ్వాలి అని అనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇతను చెప్పిన దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయా అని ఎతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేనికైనా నేను రెడీ. ఏదైనా మీరు కామెంట్ చేయండి. నేను జరిగేవన్నీ వాస్తవాలే చెప్పానన్న కాన్ఫిడెంట్తో నేను ఈ వీడియో చేయగలిగాను. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ వాల్యుబుల్ పాయింట్స్ అండ్ కామెంట్స్ and suggestions for next video. Thank you very much.